హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 17 సిరీస్ వస్తుంది. రెడ్మీ నోట్ 17, రెడ్మీ నోట్ 17 ప్రో ఈ రెండు ఫోన్స్ చైనాలో లాంచ్ అయినాయి. ఇప్పుడైతే రెడ్మీ నోట్ 17 ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. ఇది అమెజాన్లో అయితే దొరుకుతుంది. ఆల్రెడీ అమెజాన్లో టీజ్ అయితే చేస్తున్నారు. ఈ ఫోన్ డిజైన్ కనుక చూసుకుంటే బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది, దాని కింద ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. డిజైన్ అయితే బాగానే ఉంది. ఇది 2 కలర్స్ తోటి అయితే వస్తుంది. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ. ఇది 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా 3 days యూజ్ చేయొచ్చు అని వీలైతే చెప్తున్నారు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ దీంట్లో సింగిల్ స్పీకరే ఉంటుంది, స్టీరో స్పీకర్ అయితే కాదు. స్టీరో స్పీకర్ ఇస్తే ఇంకా బాగుండు. ఈ ఫోన్లో ఎక్కువగా వీడియోస్ చూడడానికి అండ్ మూవీస్ చూడడానికి అయితే ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. డైలీ యూస్కి బాగుంటుంది, కానీ వీళ్ళు స్టీరో స్పీకర్ తీసుకొస్తే బాగుండు. రెడ్మీ నోట్ 17 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 7" డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లీడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేటు, 1800 నిట్స్ పిక్ బ్రైట్నెస్ అండ్ ఇది గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది LPDDR4X RAM UFS 2.2తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఇది ఓఎస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు, కానీ ఫ్రంట్ అయితే లేదు 4K వీడియో రికార్డింగ్. అండ్ దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ. ఇది 8000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 22 వాట్ రివర్స్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. వీళ్ళు 8000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు, కానీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే కొద్దిగా తక్కువ కెపాసిటీ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు మ్యాక్సిమం 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తే బాగుండు. ఇది వాటర్ అండ్ డస్ట్ IP65 రేటింగ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16. ఇది షామీ సబ్ బ్రాండ్. షామీ HyperOS 3 పైన రన్ అవుతుంది. ఈ ఫోన్లో అప్డేట్స్ విషయానికి వస్తే రిపోర్ట్స్ ప్రకారం మాత్రం 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయట, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయట. ఈ ఫోను ఆగస్టు 6వ తారీఖున లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.